లెబనాన్లోని బీరూట్పై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. బీరూట్పై నాన్ స్టాప్గా వైమానిక దాడులు చేసింది. లెబనాన్ పౌరులే లక్ష్యంగా దాడులకు తెగబడింది ఇజ్రాయెల్. హిజ్బుల్లా నేతలు ఉన్నారన్న సమాచారంతో వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్. దాంతో సౌత్ ఏరియాలో ప్రజలను ఖాళీ చేస్తోంది లెబనాన్ సర్కార్. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ భాగంగా ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడి విస్తృతం చేసింది. ఇజ్రాయెల్ దాడులు ఇప్పుడు బీరూట్లో ఇళ్లను టార్గెట్ చేశాయి. ఇరాన్ మద్దతు గల ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా దక్షిణ బీరూట్లో బలమైన స్థావరాన్ని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేశాయి. లెబనాన్లోని బీరూట్పై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేసింది. బీరూట్పై నాన్ స్టాప్గా వైమానిక దాడులు చేసింది. లెబనాన్ పౌరులే లక్ష్యంగా దాడులకు తెగబడింది. హిజ్బుల్లా నేతలు ఉన్నారన్న సమాచారంతో వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్. దాంతో సౌత్ ఏరియాలో ప్రజలను ఖాళీ చేస్తోంది లెబనాన్ సర్కార్. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ భాగంగా ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడి విస్తృతం చేసింది. ఇజ్రాయెల్ దాడులు ఇప్పుడు బీరూట్లో ఇళ్లను టార్గెట్ చేశాయి. ఇరాన్ మద్దతు గల ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లా దక్షిణ బీరూట్లో బలమైన స్థావరాన్ని ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడి చేశాయి.